అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి చేసినటువంటి వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసు బలగాలంతా కూడా లగచర్ల గ్రామానికి వచ్చి చాలా మందిని కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇంట్రాగేషన్లో పూర్తిగా కొంతమందికి గొడవతో సంబంధం లేదని చెప్పి గుర్తించిన వారందరినీ కూడా మళ్ళీ విడిచిపెట్టడం జరిగింది. అందులో భాగంగానే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొచ్చినటువంటి వారు కూడా లగచర్ల గ్రామానికి చెందిన వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం పేరు మీ పేరు? మా పేరు బిచ్చప్ప. ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు మీ ఇంటికి? 2 గంటలకు వచ్చారు. రాత్రి ఏమన్నారు? వచ్చి తలుపులు కొట్టారు. లేచిన ఎవరు అంటే అడిగిన మేము పోలీసులు అన్నారు. లేచి తలుపు తెరిచాను. తెరిస్తే నడువు అన్నారు. ఏడికి సార్ అన్న, నువ్వైతే నడువు అని చెప్పి తోలుకొని వచ్చారు. తోలుకొని స్టేషన్ తీసుకుపోయారు. పరిగి తీసుకుపోయి అన్ని మాట్లాడి 4 గంటలకు మాకు ఇరిచి పెట్టారు. పొద్దుగాల 4 గంటలకు ఇరిచి పెట్టారు. మరుసటి రోజు ఏమేమి అడిగారు? మామూలుగా గొడవ టైంలో నువ్వు ఉన్నావా, దాడి చేసినావు అనే వివరాలు నేను ఏమన్నా అడిగారా? మేము గొడవలు లేము కాదు సార్. లేనందుకు మాకు ఏమి గొడవ లేని వాళ్ళని ఇరిచిపెట్టారు అంతే. ఎంతమందిని తీసుకుపోయారు ఆ రోజు? అంటే ఇక మేము ఒక వ్యాన్లో మేము పోయినాం. ఇట్లే 2 వ్యాన్లు వచ్చినాయి. ఒక వ్యాన్లో అయితే 25 మంది ఉంటుంది. మేము మాకు ఇరిచిపెట్టారు. ఇక 36 మందికి వదిలిపెట్టారు మాకు. అంటే గొడవతో సంబంధం లేదు అని చెప్పి తెలుసుకున్న వారందరినీ వదిలిపెట్టారు. వదిలిపెట్టారు. గొడవతోటి ఎవరికి మాకు సంబంధం లేదు, మేము ఆ గొడవలను లేము అని చెప్తే మాకు వదిలిపెట్టారు. ఏడున్న ఆ రోజు గొడవ ఎత్తున్న సమయంలో మీరు ఎక్కడున్నారు? మేము మాతో రథం ఉండే, మేము అక్కడ రథం కాడ ఉన్నాం. మాకు గొడవ సంగతి తెలియదు. గొడవ సంగతి మాకు తెలియదు. గొడవ అయిపోయినాక మా ఇంటి వరకు వచ్చాము. మా ఊర్లోకి వెళ్ళి అంతా ఊరుకులాటారు. ఏమైందని చెప్పి మా ఊర్లో దగ్గర నొక్కున్నాం. రోడ్డు పోటీ పడితే అంతే. వదిలేసేటప్పుడు ఏమన్నా చెప్పారా? మళ్ళీ గొడవలు కానీ ఇంకేదైనా ఇష్యూ అయితే మీరు వెళ్ళొద్దు, లేకపోతే వెళ్తే ఏం జరుగుతుంది, ఈ కంపెనీలో ఏర్పాటు చేస్తారా, ఏర్పాటు చేయరా అనే విషయాలు ఏమైనా చెప్పారా? మాకు అవి అన్నీ ఏం చెప్పలేదు. మాకు సంబంధం లేదన్నప్పుడు మాకు వదిలిపెట్టారు. మేము వెళ్ళొచ్చాం అంతే. ఎవరంటే ఈ గొడవ మొత్తం ఈ ఊర్లో పెద్ద ఎత్తున ఇంత గొడవ కావడానికి ప్రధాన కారణం ఎవరు, మీకు ఏమైనా తెలుసా? మాకేం తెలియదు. మేము పొలంలో పనిచేసేటోళ్ళము. మాకేం తెలియదు అంతే. మాకు ఎవరు చేపిస్తున్నారు, ఎవరితోటి అవుతుంది, మాకు అసలు దీనికి సంబంధమే లేదు. మాకు గతంలో ఎప్పుడన్నా మీ ఊర్లో ఇటువంటి పెద్ద పెద్ద గొడవలు ఏమైనా జరిగినాయా? పోలీసులు రావడం, ఇటువంటి ఈ స్థాయిలో గొడవలు ఎప్పుడన్నా? ఎప్పుడు కాలేవు. ఎప్పుడు ఈ గొడవలు కాలేవు. ఇంతవరకు ఎలక్షన్లో కూడా కాలేవు ఈ గొడవలు. సాపుగా నడిచినాయి. మా ఎలక్షన్లో సాపుగా నడిచినాయి, అన్ని సాపుగా నడిచినాయి. ఈ గొడవలు అయితే కాలేవు. మీ భూమి ఏమైనా అవుతుందా ఈ ఫార్మా కంపెనీలో? మా భూమి ఏం పోతలేదు. మా దుద్దాల పరిమాణం ఉండే భూమి. మేము అక్కడనే ఉంటాము. ఇక్కడ మాకు ఇక్కడ సంగతులు తెలియదు. ఇది మొత్తంగా ఇక్కడ ఏదైతే కొంతమంది అమాయకులు కావచ్చు, ఈ గొడవతో సంబంధం లేని వ్యక్తులను కూడా పోలీసులు తీసుకెళ్ళినప్పటికీ వారికి ఈ గొడవకు సంబంధం లేనట్టు గుర్తించిన తర్వాత వారందరినీ కూడా వదిలిపెట్టినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింగ్ రెడ్డితో మణికంఠ, RTV, లగచర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.